హై వ్యూస్. నిన్న రాయచూరు చెందినటువంటి తాతప్పని ఆయన భార్య సుమంగళ అని అంటున్నారు. నేను అనుకుంటా ఆ పేరు మేబీ మార్చారన్న న్యూస్ రాస్తున్నాను అనిపిస్తుంది. సరే, అదే పేరు కనుక ఉన్నట్టే అయితే సుమంగళ అని పేరు పెట్టుకోవటం ఏంటి? పెళ్ళే 2 నెలలు ఏంటి? భర్తను చంపాలనుకోవటం ఏంటి? అసలు ఆ కేసు పోయిందా లేదా? అదే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్యారెక్టర్ సస్పెన్స్ మెయిన్ ఛానల్ కూడా ఎందుకు పెడతానంటే, చాలామంది నిన్న ఆ వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్స్ పెట్టారు. ఆమె ఆ భర్తని ఆమె గనక తొయ్యకపోతే, ఆ భర్త ప్రాణాలతో బతికి బయటపడ్డప్పుడు, ఈదుకుంటూ వస్తున్నప్పుడు, కనీసం ఒడ్డుకొచ్చినప్పుడైనా వెళ్ళి హత్తుకోవాలా, లేదన్నప్పుడు కనీసం కన్నీళ్లు గార్చాలా, కనీసం దేవుడు నా మొగుడిని కాపాడని దండం పెట్టుకోవాలా. ఏ ఫీలింగ్స్ లేవు అక్కడ. కొడుకు బతికాడురా, ఛీ ఇప్పుడు బతికాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? లైక్ ఈ వేళ ఆమె ఎక్స్పెక్ట్స్ ఉన్నాయి. విషయం ఏంటంటే, లింగసుగూరు ఈ అమ్మాయిలు ఊరు, ఆ పిల్లోడిది వచ్చేసి దేవసుగూరు, కర్ణాటక రాయచోటి ఏరియా, రాయచూరు జిల్లా. ఓకే, మొన్న ఆల్రెడీ శుక్రవారం రోజు, శనివారం రోజు, ఈరోజు ఆదివారం కదా, గురువారం రోజు అత్తగారింటికి వెళ్ళాడు బండి వేసుకొని. అంటే లింగసుగూరుకి వెళ్ళాడు. దెన్ శనివారం రోజు ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఏది? దేవసుగూరుకి. ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి కింద కృష్ణానది. ఫోటో దిగుదాం. సరే, ఆ ఫోటో దిగుదాం అన్నప్పుడు సెల్ఫీ దిగుదాం అని చెప్పేసి అని ఇక అతన్ని బ్రిడ్జి నుంచి నెట్టేశాం. ఒకవేళ అతను పడ్డాడు అనుకున్నాం. అతను ఆ నదిలో ఈత వచ్చి రాక ఎలాగల కింద మీద పడుతూ ఉంటే వెళ్ళి మొత్తానికి ఒక రాయిని పట్టుకొని ఆగాడు. ఈలోపు అతను పడ్డాక ఈమె అరవల, కాపాడండి మాయని చెప్పేసి ఈమె అరవల, ఒరు బాబు నేను బతికాను, నన్ను కాపాడండి అని చెప్పేసి అతను అన్నాడు. ట్విస్ట్ చెప్పన, దాన్ని వదలొద్దు, దాన్ని పారిపోయి పట్టుకోండి అన్నాడు. అంటే భార్య భయపడేటని వెళ్ళిపోతానన్నాడంటే అంత సీన్ లేదు. నన్ను తోసేసింది అదే, ముందు దాన్ని ఆపండి అన్నాడు. ఇంకా ఆమె ఆపి అతను బయటికి తీశాడు. తీసిన తర్వాత కూడా నేనేం చేయలేదు, ఆయన పడ్డనే ఆమంటది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. లేదురా బాబు ఆమె తోసిందని చెప్పేసి అతను అంటాడు. ఇక ఈలో పోలీసులు కబురు పెట్టారు, వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పిల్లోడల అమ్మకి అంటే అత్తకు ఫోన్ చేసి చెప్పింది, అత్త ఫోటో తీసుకుందామని చెప్పేసి మేము బండి దిగాము, ఈలోపు లోపల పడిపోయాడు కాల్జారు మీ అబ్బాయి నదిలో అని. ఇక వాళ్ళు తెలిసిపోయి ఇక వాళ్ళు వచ్చారు. ఇక వీళ్ళంతా ఏం చేశారు, బాబు వాళ్ళకి పెళ్ళే 2 నెలలే, కొత్తగా పెళ్ళైన జంట, అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది ఏంటో, ఈ నిజంగా ఈ పిల్లోడే పడ్డా, ఈ పిల్ల తోసిందా, మేము చూసుకుంటామయ్యా, ఇది ఫ్యామిలీ ఇష్యూ, కేసు మాత్రం వద్దయ్య అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఈ కాపాడిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆగదు కదా మనకి. అట్టట్టు వదులుతారు మీరు? చచ్చిపోతే ఏమైంది అతను? ఆమెను వదలొద్దు, అసలు ఆమె ఉండకూడదు అద్దెనేదని అంటూ ఉంటే పోలీసులకి ఏమన్నారు, బాబు వాళ్ళు పెద్దోళ్ళు వచ్చారు, మాట్లాడారు, విచారణ చేస్తున్నారు వాళ్ళు, ఆ తర్వాత ఆమె తోసిందని కనుక తేలితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు, అప్పుడు నేను కంప్లైంట్ ఫైల్ చేస్తా అన్నారు. సో నేను చెప్తున్నా, ఇది కేసు కాదు, ఖచ్చితంగా అవతల వచ్చి కేసు పెట్టరు. ఐఎమ్ షూర్ ఈ పెద్దలా మాట్లాడుకొని ఇది వీడితో ఉంటే ఏదో రోజు వీడిని చంపేసిద్ది, వద్దు అని చెప్పేసి ఇక మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేస్తారనుకుంటున్నా. అలా కాని పక్షంలో ఆ పిల్ల అయినా వాడంతటి వాడే పడి నేను తోసని చెప్పేసి అనుకుంటున్నాడు. సో ఈయనకి అనుమానాలు పెరుగుతాయి తప్ప తగ్గవు, కాబట్టి నాకు వాడొద్దని ఆ పిల్లన్నా చెప్పాలి. ఊరి నాయన దానికి దండరావు నాకు వద్దని చెప్పి సిపిల్లడన్నా చెప్తాడు. సో పెద్దల పరంగా చూసుకున్నా, ఇతర పరంగా తీసుకున్నా, అమ్మాయి పరంగా తీసుకున్నా, ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు కలిసి ఉండేదిగా లేదు. సో ఫైనల్లీ కేసు లేదు, బతికొచ్చినాడు కాబట్టి నేనేం చేయలేదని ఏమంటుంది, ఆమె చేసిందని వాడంటున్నాడు కాబట్టి, ఇలా పెద్దలు వచ్చేసి మేము చూసుకుంటా అన్నారు కాబట్టి ఇక వాళ్ళకి అప్పచెప్పి పంపించేశారు పోలీసులు. ఇది విషయం. మీరైతే ఏమంటారు? కేసు పెడదామా, లేదు వదిలేద్దామా, లేదు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసేసి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు బతికేలా చేద్దామా? కింద కామెంట్లో తెలియచేయండి.